హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆర్బీఐ గ్రేడ్ బి నోటిఫికేషన్ రానే వచ్చిందండి. సో సెప్టెంబర్ 10న డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ, శాలరీ పే స్కేలు, అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఈ వీడియోలో ఆ ఇంపార్టెంట్కి సంబంధించి ఏమైతే డేట్స్ ఉన్నాయో, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కానీ, అదేవిధంగా మనకి సిలబస్ ఏముంది అనేది కూడా చూద్దాం, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూద్దాము. సో ముందుగా చూసుకున్నట్లయితే ఎన్ని పోస్టులకి రిలీజ్ అయింది, మొత్తం 120 పోస్టులకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో చాలా పెద్ద నోటిఫికేషన్. ఆర్బీఐ గ్రేడ్ బికి సంబంధించి 120 పోస్టులతోని నోటిఫికేషన్ రావడం అనేది ఒక రకంగా చాలా పెద్ద నోటిఫికేషనే. సో దీంట్లో కనుక వేకెన్సీస్ పరంగా చూసుకున్నట్లయితే మనకు మొత్తం ఆర్బీఐ గ్రేడ్ బిలో 3 పోస్టులు ఉండడం జరిగింది. సో ఆర్బీఐ గ్రేడ్ బి జనరల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, అదేవిధంగా డిఈపిఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్ క్యాడర్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. సో ఈ 3 పోస్టులు ఆర్బీఐ గ్రేడ్ బిలో మామూలుగా జనరల్, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అని చెప్పేసి 3 పోస్టులు ఉంటాయి. సో వాటికి సంబంధించి పూర్తిగా జనరల్లో వచ్చేసి మనకి 35 జనరల్ ఉండడం జరిగింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వచ్చేసి 8, ఓబీసీ కేటగిరీలో వచ్చేసి 19, ఎస్సీలో వచ్చేసి 15, ఎస్టీ కేటగిరీలో వచ్చేసి 6, అదేవిధంగా మొత్తం టోటల్ వచ్చేసి 83 పోస్టులు. సో ఏబిసిడి కేటగిరీ కూడా సంబంధించి పర్సన్స్ విత్ డిసబిలిటీస్ వచ్చేసి కూడా ఇవ్వడం జరిగింది. సో 6 దాంట్లో బ్రాకెట్లో 5 ఉంటే క్యారీ ఫార్వర్డ్ అన్నమాట. ఓకే, అదేవిధంగా ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బికి సంబంధించి ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ గురించి తెలుసుకున్నట్లయితే జనరల్ కేటగిరీలో 6, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో వచ్చేసి 1, తర్వాత ఓబీసీలో 2, ఎస్సీలో 4, అదేవిధంగా ఎస్టీలో కూడా 4 ఉండడం జరిగింది. సో 17 మొత్తం. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఆఫీసర్ ఇన్ క్యాడర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇందులో డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్లో వచ్చేసి జనరల్ కేటగిరీలో 10, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో 1, తర్వాత వచ్చేసి ఓబీసీలో వచ్చేసి 3, ఎస్సీ కేటగిరీలో వచ్చేసి 2, ఎస్టీ కేటగిరీలో వచ్చేసి 4. ఓకే, టోటల్ వేకెన్సీస్ 20. సో మొత్తం 120 పోస్టులకి రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో దీంట్లో ప్రధానంగా ఆర్బీఐ గ్రేడ్ బి జనరల్ ఏదైతే ఉందో జనరల్ కేటగిరీలో అత్యధికంగా 83 పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్లో 17, మనకి స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్లో వచ్చేసి 20 రావడం జరిగింది. సో మొత్తం 120 పోస్టులకి. సో ప్రధానంగా ఎలిజిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలిజిబిలిటీ కంటే ముందు ఇంపార్టెంట్ డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రధానంగా సెప్టెంబర్ 10th నుంచి అప్లికేషన్స్ అనేటివి చేసుకోవడం జరిగింది. ఓకే, అప్లికేషన్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఆన్లైన్లో అప్లై చేయాలి. సో లాస్ట్ డేట్ అప్లికేషన్కి సంబంధించి సెప్టెంబర్ 30, 2025 సెప్టెంబర్ 30, 2025 6 PM వరకు అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్ని కూడా ముందే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఏంటి అంటే అక్టోబర్ 18న ఆర్బీఐ గ్రేడ్ బి జనరల్ పోస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ ఫేజ్ 1 అంటే మనకి బేసిక్గా ఆర్బీఐ గ్రేడ్ బికి సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2 అదేవిధంగా ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. సో ఇంటర్వ్యూ డేట్స్ అనేవి తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే ఫేజ్ 1లో భాగంగా ఆర్బీఐ గ్రేడ్ బి జనరల్ వచ్చేసి అక్టోబర్ 18న జరుగుతుంది. ఆర్బీఐ గ్రేడ్ బి జనరల్ ఫేజ్ 2 వచ్చేసి డిసెంబర్ 6th రోజున జరగడం జరుగుతుంది. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్ పోస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఫేజ్ 1 వచ్చేసి అక్టోబర్ 19th జరగడం జరుగుతుంది. ఓకే, ఫేజ్ 2 వచ్చేసి డిసెంబర్ 7th. ఓకే, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ 19th ప్రిలిమ్స్ జరుగుతుంది ఫేజ్ 1 ఎగ్జామ్. ఫేజ్ 2 వచ్చేసి డిసెంబర్ 7th జరుగుతుంది. సో జనరల్కి మాత్రం ముందు జరుగుతుంది. సో స్పెషల్ పోస్ట్లోకి వచ్చేసి ఏది ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అక్టోబర్ 19th అండ్ డిసెంబర్ 7th జరుగుతుందన్నమాట. సో ఎలిజిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మొదటగా వచ్చేసి ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? మినిమం ఏజ్ వచ్చేసి మినిమం 21 years ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 30 years ఉండాలి. సో కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. 30 years అనేది కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 1, 2025 కల్లా 30 years అనేవి ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దీని ప్రకారం సెప్టెంబర్ 2,
1995కి ముందు జన్మించి ఉండకూడదు. అదేవిధంగా September 1st, 2004 తర్వాత జన్మించి ఉండకూడదు. సో దీస్ ఆర్ ద కట్ ఆఫ్ డేట్స్ ఫర్ ది ఏజ్ లిమిట్. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 5 years పోస్ట్ బేసిక్గా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఏజ్ పరంగా. ఓబీసీకి వచ్చేసి 3 years, ఎక్స్ బ్యాంక్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ రీట్రెంచ్డ్ స్టాఫ్కి వచ్చేసి 5 years ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీసెస్ మ్యాన్, అదేవిధంగా ఈసీఓస్, ఎస్ఎస్సిఓస్ కనుక చూసుకున్నట్లయితే 5 years విత్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్గా వీళ్ళు ఉంటారో సో వారికి 5 years సర్వీస్ అనేది కంపల్సరీ ఉండాలి ఒకవేళ 5 years ఎగ్జామ్షన్ కనుక కావాలి అనుకుంటే. సో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ కింద 10 years, అంటే బేసిక్గా జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కింద పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 10 years. అదేవిధంగా ఓబీసీ వచ్చేసి 13 years, ఎస్సీ ఎస్టీ వచ్చేసి 15 years. అదేవిధంగా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్టు వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అని ఇవ్వడం జరిగింది. సో ఎంఫిల్ వచ్చేసి 32 years జనరల్ కేటగిరీలో. అదేవిధంగా పిహెచ్డి వచ్చేసి 34 years ఇవ్వడం జరిగింది. సో ఇన్సూరెన్స్, అదేవిధంగా బ్యాంకింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి అప్ టు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 33 years వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి టీచింగ్ ఎక్స్పీరియన్స్, డిఈపిఆర్, రీసెర్చ్ ఓరియంటెడ్లో ఉన్న వాళ్ళకి కూడా 3 years వరకు ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఏజ్ లిమిట్. సో మినిమం ఏజ్ వచ్చేసి 21 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years. కానీ వేరియస్ రీజన్స్ అంటే లైక్ రిలాక్సేషన్స్ని బట్టి ఈ కండిషన్స్ అప్లికేబుల్ అవుతే వాళ్ళు ఏజ్లో కూడా రిలాక్సేషన్స్ పొందవచ్చు. ఓకే, సో ఏజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు చూసాం కదా ఆర్బీఐ గ్రేడ్ బిలో 3 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి జనరల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. సో వీటికి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉండడం జరిగింది. సో మొదటగా వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో జనరల్ పోస్ట్ ఏదైతే ఉందో దానికి ఎనీ డిసిప్లిన్లో అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. ఓకే, టెక్నికల్, ప్రొఫెషనల్, ఎనీ కేటగిరీలో. కానీ మినిమం మార్క్స్ వచ్చేసి 60% కంపల్సరీ ఉండాలి డిగ్రీలో. సో 50% ఫర్ ది ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అదేవిధంగా పర్సన్స్ విత్ డిసబిలిటీస్ కేటగిరీలో ఉంటారో వాళ్ళకు గ్రాడ్యుయేషన్లో మినిమం 50% రావాల్సిందే. సో జనరల్ కేటగిరీ, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అదేవిధంగా ఓబీసీ కనుక చూసుకున్నట్లయితే 60% మార్క్స్ కంపల్సరీ రావాలి. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవుతే సో ఎనీ డిసిప్లిన్, టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్. సో మినిమం మార్క్స్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55% ఉండాలి. అదేవిధంగా పాస్ మార్క్స్ ఫర్ ది ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారో వాళ్ళకనమాట మినిమం పాస్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్కి. ఓకే, గ్రాడ్యుయేషన్ అంటే ఏదో గ్రాడ్యుయేషన్ అని కాదు, మినిమం 3 years ఉండాలి. ఓకే, ఆఫ్టర్ క్లాస్ 12. ఓకే, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే 2 years కంపల్సరీ ఉండాలి. ఓకే, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. ఇది వచ్చేసి క్లాస్ 12 తర్వాత మినిమం 3 years డిగ్రీ అనేది ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ తర్వాత మినిమం 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఓకే, దీస్ ఆర్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ది జనరల్ కేటగిరీ పోస్ట్. అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మారుతుంది. సో ఎసెన్షియల్ మినిమం 55 మార్క్స్. ఓకే, అదేవిధంగా ఎస్సీ ఎస్టీస్కి వచ్చేసి పర్సన్ విత్ డిసబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50% మార్క్స్ కంపల్సరీ రావాలి. కాకపోతే ఎంఏ ఎంఎస్సి ఇన్ ఎకనామిక్స్ కంపల్సరీ ఉండాలి. ఎంఏ ఎంఎస్సి ఎకనామిక్స్. ఓకే, సో వీళ్ళు వచ్చేసి ఎకనామెట్రిక్స్, అప్లైడ్, క్వాంటిటేటివ్, ఇండస్ట్రియల్ అండ్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా వీరికి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఏ ఎంఎస్సి ఇన్ ఫైనాన్స్. ఎంఎస్సి ఫైనాన్స్ కనుక చూసుకున్నట్లయితే కార్పొరేట్, ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్, బ్యాంకింగ్, ట్రేడ్ రిలేటెడ్ దాంట్లో ఉండాలన్నమాట. సో డిజైరబుల్ క్యాండిడేట్స్ అంటే ఇది మినిమం క్వాలిఫికేషను. ఒకవేళ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటే సో పిహెచ్డి క్యాండిడేట్స్ ఇన్ ఎకనామిక్స్, రీసెర్చ్ అండ్ టీచింగ్ అండ్ పబ్లికేషన్స్, ఎస్పెషల్లీ ఎకనామిక్స్లో ఎవరైతే పిహెచ్డి చేస్తారో వాళ్ళకి డిజైరబుల్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎంఫిల్ 2 years, అదేవిధంగా పిహెచ్డి 4 years ఎవరైతే చేస్తారో వాళ్ళకి బేసిక్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఏది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్లో. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎంఏ ఆర్ ఎంఎస్సి ఇన్ ఎకనామిక్స్ ఉండాలి, లేదంటే ఎంఏ ఎంఎస్సి ఇన్ ఫైనాన్స్ ఉండాలి. సో ఏ కేటగిరీలలో కూడా ఎంఏ ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. సో డిజైరబుల్ వచ్చేసి పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్.
ఓకే, లేదంటే రీసెర్చ్, టీచింగ్, పబ్లికేషన్స్లో ఉండాలి. సో రీసెర్చ్ అండ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అప్ టు 3 years వరకు కూడా ఎగ్జామ్షన్ ఉంది ఏజ్ లిమిట్లో. సో ఫర్ దిస్ పోస్ట్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ కనుక చూసుకున్నట్లయితే మినిమం వచ్చేసి 55 మార్క్స్ ఉండాలి. అదేవిధంగా 50% ఫర్ ది ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్ విత్ డిసబిలిటీస్. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మాస్టర్స్ ఇన్ స్టాటిస్టిక్స్, ఓకే, మాస్టర్స్ ఇన్ మ్యాథమెటిక్స్, మాస్టర్స్ ఇన్ ఎకనామెట్రిక్స్, మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మాటిక్స్, అదేవిధంగా డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్లో మాస్టర్స్ అయి ఉండాలి. ఆర్ 4 years బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ది అబోవ్ ఏరియా 60% మార్క్స్తో ఉండాలి. సో 55 మార్క్స్తోని మాస్టర్స్ ఇన్ స్టాటిస్టిక్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఈ కేటగిరీలో ఉండాలి. సో ఒకవేళ 4 years బ్యాచిలర్ డిగ్రీ కనుక చేసినట్లయితే, అంటే లైక్ ఇంజనీరింగ్ లాంటివి చేసినట్లయితే దాంట్లో 60% మార్క్స్ ఉండాలి. ఓకే, ఎస్పెషల్లీ ఈ ఏరియాస్లో మ్యాథమెటిక్స్లో ఇలాంటి రిలేటెడ్లో. సో 50% ఫర్ ది ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్. ఓకే, పిహెచ్డి ఇన్ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏంటి అంటే డిజైరబుల్. ఓకే, ఈ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో పిహెచ్డి ఉంటే వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉంటుంది. రీసెర్చ్ అండ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా సేమ్ ఉంది. సో ఎంఫిల్ వచ్చేసి 2 years, పిహెచ్డి వచ్చేసి 4 years. రీసెర్చ్ అండ్ టీచింగ్ సైడ్ ఉన్న వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఫర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్కి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. సో మనకి యూపీఎస్సీకి ఏ విధంగా అయితే సివిల్ సర్వీసెస్కి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉన్నాయో, సో ఆర్బీఐ గ్రేడ్ బికి వచ్చేసి కూడా మనకి ప్రధానంగా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేవి ఉండడం జరిగింది. జనరల్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి వచ్చేసి phase 1 ఎగ్జామినేషన్ వచ్చేసి 6 attempts ఉండడం జరిగింది. సో కేవలం 6 attempts ఉన్నాయి. అదేవిధంగా ఆఫ్టర్ 6 attempts నాట్ ఎలిజిబుల్. ఓకే, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ నెక్స్ట్ పర్సన్ విత్ డిసబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే నో రెస్ట్రిక్షన్స్, ఎన్నైనా అటెంప్ట్స్ చేసుకోవచ్చు. నోట్, ఫర్ గ్రేడ్ బి జనరల్ ఫ్రెషర్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. ఓకే, ఎవరైతే ఫ్రెష్గా ఉంటారో, ఫ్రెష్ గ్రాడ్యుయేషన్స్ ఉంటారో వాళ్ళకి బేసిక్గా అప్లికేబుల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మాత్రం ప్రధానంగా జనరల్ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి కేవలం 6 attempts మాత్రమే ఉండడం జరిగింది. సో అదర్ కేటగిరీ పీపుల్కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు ఇన్ ది అటెంప్షన్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి రిలేటెడ్గా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికి? ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా కండక్ట్ చేస్తారు అని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎవరెవరికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది, పర్సన్స్ విత్ డిసబిలిటీస్ వాళ్ళకి కూడా. ఓకే, ఫర్ జనరల్ ఓన్లీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, అన్ని కేటగిరీ ఆఫ్ పోస్టులకు కాదు, జనరల్ కేటగిరీ పోస్టులకు మాత్రమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ అరేంజ్డ్ బై ది ఆర్బీఐ. సో ఎగ్జామినేషన్ మోడ్ వచ్చేసి ఏదైతే ఉందో ట్రైనింగ్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లోనే ఉంటుంది. phase 1 ఎగ్జామినేషన్, phase 2 ఏదైతే ఉందో phase 1 క్లియర్ అయిన వాళ్ళకి phase 2 కూడా ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ డస్ నాట్ గ్యారంటీ సెలెక్షన్ ఆర్ రిక్రూట్మెంట్. సో దిస్ ఈజ్ నార్మల్ కండిషన్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ అండ్ ఛార్జెస్. సో మనం చూసాం కదా, September 10th నుంచి September 30 మధ్యలో అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు లేదు, ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు. కాకపోతే ఇంటిమేషన్ ఛార్జెస్, అంటే ఇంటిమేషన్ చేయాలి కదా, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఛార్జెస్ అనేవి చేస్తారు. అది వచ్చేసి 100 rupees ప్లస్ 18% జిఎస్టీ. ఓకే, జనరల్ అండ్ ఓబీసీ అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది, ఇంటిమేషన్ ఉంటుంది. సో ఈ రెండు ఛార్జెస్ కలిపి 850 ప్లస్ 18% జిఎస్టీ. అదేవిధంగా స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఆర్బీఐ రెగ్యులర్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి నిల్ అనేది ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎడిట్ విండో. సో బేసిక్గా అప్లికేషన్స్లో ఏమైనా తప్పులు దొరికాయి అనుకున్నట్లయితే బేసిక్గా అప్లికేషన్ క్లోజ్ అయినాక 2 days వరకు ఈ ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తాము అని చెప్పడం జరిగింది. సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది బేస్డ్ అప్ ఆన్ ది డైనమిక్గా ఉండడం జరుగుతుంది. సో దీంట్లో ప్రధానంగా ఎడిట్ ఆప్షన్ దేనికి ఇచ్చాడు అనేది కూడా ఇంపార్టెంట్. సో బేసిక్గా ఎగ్జామ్ సెంటర్ రిలేటెడ్గా ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు, మీడియం ఆఫ్ ఎగ్జామ్ రిలేటెడ్గా ఇవ్వచ్చు, ఫాదర్స్ నేమ్ బేస్డ్గా ఉండడం జరుగుతుంది, మదర్స్ నేమ్ కూడా ఎడిట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, 10th or 12% కూడా ఉంది. సో డేట్ ఆఫ్ ఎడిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆర్బీఐ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ ఫాలో ఆర్బీఐ అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, సో బేసిక్గా 2 రోజుల ఎడిట్ విండో అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది, దానికి సంబంధించి అఫీషియల్గా
ఆర్బీఐ అనౌన్స్ చేస్తుంది. కాకపోతే ఎడిట్ ఆప్షన్స్ వచ్చేసి ప్రధానంగా ఈ కేటగిరీలోనే ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి పే స్కేల్ అండ్ అలవెన్సెస్. సో బేసిక్గా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్బీఐ గ్రేడ్ బికి ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే హై పే. సో బేసిక్ పేనే ఎంత ఉంది అంటే 78,450 రూపీస్ పర్ మంత్ ఉంది. సో 78,450 రూపీస్ పర్ మంత్ బేసిక్ పేనే ఉంది. సో దీంట్లో స్పెషల్ అలవెన్సెస్, గ్రేడ్ అలవెన్సెస్, అదేవిధంగా డియర్నెస్ అలవెన్సెస్, లోకల్ కంపెన్సేటరీ అలవెన్సెస్ ఇవన్నీ కలుపుకోగా బేసిక్గా 1,50,374 వరకు పర్ మంత్ బేసిక్గా శాలరీ అనేది అక్వైర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అతిపెద్ద జాబు బేసిక్గా ఏంటి అంటే హై పే ఉన్నటువంటి జాబ్ అనమాట. సో హెవీగానే కాంపిటీషన్ ఉంటుంది. సో చాలామంది ఈ పోస్ట్ కోసం సెబీకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతారో అదేవిధంగా ఆర్బీఐ గ్రేడ్ బికి కూడా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ 1,50,374 అనేది ఒక గవర్నమెంట్ సెక్టార్లో స్టార్టింగ్లోనే ఇంత రావడం అనేది హెవీ అన్నమాట. సో అందుకని చెప్పేసి చాలామంది కాంపిటేటివ్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఖచ్చితంగా క్రాక్ చేయాలని. సో అందుకే హెవీగా కాంపిటీషన్ ఉంటుంది, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. కాకపోతే ఇదొక్కటి మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. 1,50,374 అనేది నాట్ ఎన్ ఈజీ. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఆర్బీఐ గ్రేడ్ బికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఆర్బీఐ గ్రేడ్ బి జనరల్ కానీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ కానీ, స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ కానీ ఈ 3 ఎగ్జామ్స్ కూడా ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, అంటే ఫేజ్ 1 ఫేజ్ 2 ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే 3 స్టేజెస్ ఉంటాయి. ఖచ్చితంగా ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, అంటే ఫేజ్ 1 ఫేజ్ 2 అదేవిధంగా మనకి గ్రేడ్ ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది. సో వీటిని బట్టి మాత్రమే ఎవరైతే మెరిట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆర్బీఐ గ్రేడ్ బి జనరల్ పోస్ట్కి కనుక మనము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే ఎగ్జామ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 18న ఫేజ్ 1 జరుగుతుంది. సో మొత్తం సింగిల్ పేపర్లోనే జరుగుతుంది. 200 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, 120 మినిట్స్ సెక్షనల్ టైమింగ్స్ ఉంటాయి. సో ఈ 200 మార్క్స్ని కూడా డివైడ్ చేయడం జరిగింది. సో జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 50, ఓకే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 50 మార్క్స్, రీజనింగ్ వచ్చేసి 50. సో ఈ విధంగానే సో ఇండివిజువల్ టైమింగ్ కూడా ఉండడం జరిగింది. 120 మినిట్స్లోనే ఈ పేపర్ మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రిలిమినరీ జనరల్ కేటగిరీ పోస్ట్కి వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అనేటివి ఉండడం జరిగింది. ఓకే, సో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్గా మనకి సెక్షనల్ టైమింగ్ కూడా ఉండడం జరిగింది. అంటే ఈచ్ టైమింగ్ వచ్చేసి 30 మినిట్స్ 30 మినిట్స్ 30 మినిట్స్ 30 మినిట్స్ అలా 120 మినిట్స్ 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి డిస్క్రిప్టివ్ టైప్ ఫేజ్ 2 జనరల్ కేటగిరీ ఉన్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఆర్బీఐ గ్రేడ్ బి జనరల్ పోస్ట్కి వచ్చేసి ఫేజ్ 2లో డిస్క్రిప్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటుంది. ఎగ్జామ్ ఏ రోజున డిసెంబర్ 6న కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ మోడ్లోనే. సో గుర్తుపెట్టుకోండి, డిస్క్రిప్టివ్ అంటే పెన్తో రాయడం కాదు, ఇక్కడ కీబోర్డ్ మీద రాయాలి, కీబోర్డ్తో టైప్ చేయాలి డిస్క్రిప్షన్ అంటే. సో ప్రధానంగా పేపర్ 1 వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ పైన కండక్ట్ చేయడం జరుగుతుంది పేపర్ 1. ఓకే, 30 మినిట్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 50. సో డిస్క్రిప్టివ్ వచ్చేసి 50%. ఓకే, 50% ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది, 50% వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. సో దీంట్లో బేసిక్గా కీబోర్డ్ పైన డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, దీనికి టైమింగ్ వచ్చేసి 90 మినిట్స్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50. ఓకే, పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి, డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్లోనే ఉంటుంది 90 మినిట్స్కి. ఓకే, సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 3. ఓకే, 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం ఎన్ని మార్క్స్కి 300 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 3 వచ్చేసి జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్. ఓకే, దీంట్లో కూడా 50% ఆబ్జెక్టివ్ 50% డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో సేమ్ 30 మినిట్స్ అండ్ 90 మినిట్స్ ఓవరాల్గా 120 మినిట్స్ ఉంటుంది. ఓకే, సో 50 + 50 మార్క్స్ 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా 3 పేపర్లకు కలిపి అంటే ఈచ్ పేపర్ క్యారీ 100 మార్క్స్. ఓకే, ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి రైటింగ్ స్కిల్ కంప్లీట్గా ఉండడం జరుగుతుంది, దానికి కూడా 100 మార్క్స్ ఉండడం జరిగింది. సో దీంట్లో మెయిన్స్లో ఎవరైతే అంటే ఫేజ్ 2లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆర్బీఐ గ్రేడ్ బి DEPR. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే దీనికి మొత్తంగా
ఫేజ్ 1 ఫేజ్ 2 ఉండడం జరుగుతుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఫేజ్ 1 ఫేజ్ 2లో ఫేజ్ 1లో వచ్చేసి 200 మార్క్స్, ఫేజ్ 2లో కూడా వచ్చేసి 200 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్, అదేవిధంగా రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ మోడ్లో ఉండడం జరుగుతుంది. ఫేజ్ 1 పేపర్ 1 వచ్చేసి ఎకనామిక్స్ ఫస్ట్ పేపర్ ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటుంది. 120 మినిట్స్ 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫేజ్ 2 ఇంగ్లీష్ పేపర్ 2 ఇంగ్లీష్ ఫేజ్ 1లో పేపర్ 2 ఇంగ్లీష్ కనుక చూసుకున్నట్లయితే డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్లో ఉంటుంది. ఓకే, సో 120 మినిట్స్కి ఉంటుంది, 100 మార్క్స్. ఓకే, ఫేజ్ 2లో వచ్చేసి పేపర్ 1 ఎకనామిక్స్, ఓకే, డిస్క్రిప్టివ్. అదేవిధంగా మనకి క్వశ్చన్స్ వచ్చేసి దీంట్లో టైపింగ్ ఓరియంటెడ్లోనే ఉంటుంది. డిస్క్రిప్టివ్ అంటే పెన్తో రాయడం కాదు, 120 మినిట్స్కి రావడం జరుగుతుంది. సో 100 మార్క్స్కి. అదేవిధంగా పేపర్ 2 వచ్చేసి ఎకనామిక్స్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్లో ఉంటుంది, 120 మినిట్స్, నెక్స్ట్ 100 మార్క్స్. సో దీనికి సంబంధించి బేసిక్గా సిలబస్ అనేది డీటెయిల్డ్ నోటిఫికేషన్లో ఉంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ కోసము T1 అకాడమీ యొక్క టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో మీకు అక్కడ ఈజీగా ఈ పీడిఎఫ్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆర్బీఐ గ్రేడ్ బి డిఎస్ఐఎం డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్లో ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. టోటల్ పేపర్స్ వచ్చేసి 300. ఓకే, సో పేపర్ 1 అంటే ఫేజ్ 1లో పేపర్ 1 ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, 120 మినిట్స్ అనేది ఉంటుంది, 100 మార్క్స్కి. సో ఎవరైతే దీంట్లో సెలెక్ట్ అవుతారో ఫేజ్ 2కి, పేపర్ 2 వచ్చేసి స్టాటిస్టిక్స్ డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్లో ఉంటుంది, 180 మినిట్స్ ఉంటుంది, 100 మార్క్స్కి. అదేవిధంగా పేపర్ 3 వచ్చేసి ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్లో ఉంటుంది, 90 మినిట్స్లో ఉంటుంది, ఓకే, 100 మార్క్స్. సో ఈ విధంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో 3 పోస్టులకు కూడా మనకి ఫేజ్ 1 ఫేజ్ 2 అదేవిధంగా ఇంటర్వ్యూ ప్రకారం మెరిట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి పోస్టులు అనేది రావడం జరుగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాలరీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ శాలరీ, హైయెస్ట్ పెయిడ్ శాలరీ, ఓకే, స్టార్టింగ్లోనే. సో ఇదన్నమాట ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. అప్లై చేయండి. అదేవిధంగా T1 అకాడమీలో జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి అన్నీ ఉన్నాయి. సో మీరు T1 అకాడమీలో ఉన్నటువంటి ఫ్రీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.